మకర రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అదృష్టం కలిసొస్తుంది ఈ సంవత్సరం. వీళ్ళకి దైవ దర్శనాలు, తీర్థయాత్రలు తృప్తికరంగా అవుతాయి. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా కూడాను అదే తోసుకొచ్చినట్టుగా ఎవరో ఒకళ్ళు ఆ టైంకి అక్కడ వచ్చి ఆ పని అవ్వగొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలా అదృష్టం అని చెప్పొచ్చండి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అంతేకాకుండా పై చదువులు చదివే విద్యార్థులు కనుక ఈ రాశిలో ఉంటే మాత్రం వాళ్ళకు కూడా చాలా బాగా కలిసొస్తుంది. చదివిన దానికి ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా వీళ్ళేమన్నా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది సక్సెస్‌ఫుల్ అవుతాయండి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కష్టపడవలసిన అవసరం ఉంది. మీకు ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా అందుతుంది. తప్పితే మీకు వచ్చే ధనపరంగా వచ్చేది మాత్రం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్, పదోన్నతి అంతంత మాత్రంగా ఉన్నా కూడా లాభదాయకంగా ఉంటుంది. మీకు వచ్చే డబ్బులు మాత్రం మీ చేతికి పెరుగుతాయి. దీనివల్లే కాకపోవచ్చు. అంటే ఉద్యోగం నుంచి వచ్చేదే పెరగాలని కూడా లేదు. పై పైన నుంచి అంటే మీరేమన్నా ట్రాన్సాక్షన్స్ చేసినా, ఏమన్నా చేసినా కూడా అలాంటి దగ్గర నుంచి డబ్బులొచ్చే అవకాశం కూడా మీకు బావుంది. చేతికి మాత్రం డబ్బులు అందుతాయి. ఈ సంవత్సరం అంతా కాస్త ధనపరంగా బావుంటుందని మనం చెప్పచ్చు. విదేశీయానం అవకాశం ఉంది. ఇక సంతానం విషయం వచ్చేసరికి చాలా బావుంటుందండి. వీళ్ళు చాలా చక్కగా ఉంటారు సంతానం. వారు అనుకున్నది సాధిస్తారు. మీకు గర్వకారణం అవుతారు. కుటుంబం అన్ని రకాలుగా సంతృప్తిగా ఉంటుంది. మీరు డబ్బులు నిలవేసుకోవాలనుకుంటే మాత్రం ఇది సమయం అండి. కాస్త డబ్బులు నిలవేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బావుంటుంది. సోదర వర్గం నుంచి చక్కటి సపోర్ట్ వస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు వాళ్ళ సపోర్టు, అన్ని రకాలుగా మద్దతు మీకుంటుంది. అట్లా అంటే ఆ ర్యాపో బాగా ఉంటుంది అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి. ఇక చరాస్థిర ఆస్తులు కొనుక్కోవటానికి సమయం బాగానే ఉంది. తల్లిగారితోటి అనుబంధం చక్కగా ఉంటుంది. తండ్రి గారితో అనుబంధం కూడా బావుంటుంది. మీకు అన్ని రకాలుగా కూడా ఒక గైడెన్స్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ మీకు చాలా సహాయపడతారండి ఈ సంవత్సరం. ఫ్రెండ్స్ తోటి చాలా బావుంటుందని చెప్పచ్చు ఈ సంవత్సరం అంతా కూడాను. మీకన్నా పెద్దలు ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు మీకు చక్కటి గైడెన్స్ ఇస్తారు. వాళ్ళ అడ్వైస్ కనుక మీరు తీసుకోగలిగితే మాత్రం ఈ సంవత్సరం మీరు ఆ కలిసొచ్చే కాలాన్ని ఇంకాస్త ఎక్కువగా కలిసొచ్చేటట్టు చేసుకోవచ్చు. దీనికి మీరు ఈ చిన్న చిన్నవి ఏమన్నా అడ్డంకులు ఇలాంటివి ఉంటే గనక దాన్ని అధిగమించడానికి ఈ సంవత్సరం శివారాధన చేసుకోండి. మీకు అన్ని రకాలుగా బావుంటుంది. శివనామస్మరణ, శివ అభిషేకాలు, అట్లాగే శివ ఆరాధన. ఈ 3 మీరు చేసుకుంటూ ఉంటే గనక మీకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం కలిసొస్తుందని చెప్పచ్చు.